ఒక్కోసారి విషాదమే ఒక సామ్రాజ్యానికి పునాది అవుతుంది. 15ఏళ్లకే చదువు ఆగిపోయింది. తండ్రి మరణం. కుటుంబ భారం మొత్తం నలుగురు సోదరుల భుజాలపై పడింది. వాళ్ల ముందున్నది ఒకటే దారి, ముంబైలో ఉన్న వాళ్ల నాన్నగారి చిన్న ఎలక్ట్రికల్ దుకాణం. అది కేవలం బ్రతకడం కోసం మొదలైన ప్రయాణం. కాని అదే $1 బిలియన్ సామ్రాజ్యానికి పునాది వేస్తుందని వాళ్లకి కూడా ఆ రోజు తెలీదు. ఒక చిన్న షాప్ దేశంలోనే అతిపెద్ద వైర్ మరియు కేబుల్ కంపెనీగా ఎలా మారింది? ఇది అదృష్టం కాదు, దశాబ్దాలపాటు పక్కాగా ప్లాన్ చేసిన ఒక వ్యూహాత్మక చదరంగం. ఈరోజు మనం పాలీక్యాబ్ విజయం వెనుక ఉన్న ఆ 5 కీలకమైన ఎత్తుగడల్ని విశ్లేషించబోతున్నాం. గమనించండి, మార్కెట్ అంకెలు అబద్ధం చెప్పవు. కేవలం 5 ఏళ్లలో 700% రాబడి, అంటే మీ ₹1,00,000 పెట్టుబడి 70 లక్షలుగా మారడం. దీని వెనుకున్నది అదృష్టం కాదు, అదొక పదునైన వ్యూహం. ఆ వ్యూహం యొక్క ఫలితమే ఈ అద్భుతమైన గ్రోత్. అయితే ఈ నంబర్స్ అన్నీ కేవలం ఫలితాలు మాత్రమే. ఆ ఫలితానికి దారితీసిన అసలు గేమ్ ఇప్పుడే మొదలవుతోంది. ఒక వ్యాపారాన్ని సామ్రాజ్యంగా మార్చిన ఆ మైండ్ సెట్ షిఫ్ట్లు, ఆ వ్యూహాత్మక మలుపులు ఇప్పుడు మనం చూడబోతున్నాం. కథ మొదలైంది 1968లో ముంబైలోని ఒక రద్దీ వీధి. జయసింఘానీ సోదరులు ఒక అనివార్య పరిస్థితిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది కేవలం బాధ్యత కాదు, ఒక సామ్రాజ్యానికి నాంది. ఇక్కడే మొదటి అత్యంత కీలకమైన మైండ్ సెట్ షిఫ్ట్ జరిగింది. ఇందర్ జయసింఘానీ ఒక నిజాన్ని గ్రహించారు. నిజమైన విలువ సృష్టి మధ్యవర్తిత్వంలో లేదు, తయారీలో ఉంది. ఒక ట్రేడర్ కేవలం ఒక ఛానల్ మాత్రమే, కాని ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక సృష్టికర్త. ఈ ఒక్క ఆలోచనే వాళ్ల భవిష్యత్తును మార్చేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. గమనించండి, చాలామంది వ్యాపారులు సప్లై చైన్లో ఒక చిన్న పాత్ర పోషించి కంఫర్ట్గా ఉండిపోతారు. కాని జయసింఘానీ సోదరులు విలువను కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది సౌకర్యాన్ని వదిలి నియంత్రణను చేతిలోకి తీసుకునే వ్యూహం. ఇది చాలామందికి కనిపించని కాని అత్యంత శక్తివంతమైన ఎత్తుగడ. ఇది వాళ్ల మొదటి వ్యూహాత్మక యుద్ధం, ట్రేడర్ వర్సెస్ మ్యానుఫ్యాక్చరర్. వాళ్లు సేఫ్టీని కాదు, సామ్రాజ్యాన్ని ఎంచుకున్నారు. ఒక ట్రేడర్ ప్రయాణం ఒక సేఫ్ హైవే లాంటిది, కాని గమ్యం చాలా దగ్గర. అదే మ్యాన్యుఫ్యాక్చరర్ ప్రయాణం ఎవరెస్టుని ఎక్కడం లాంటిది. రిస్కు ఎక్కువ, కష్టమెక్కువ, కాని శిఖరం చేరితే మొత్తం ప్రపంచం మీ పాదాల కింద ఉంటుంది. పాలీక్యాబ్ ఆ శిఖరాన్నే ఎంచుకుంది. వాళ్లు 3 అభేద్యమైన స్తంభాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు. మొదటిది రాజీలేని క్వాలిటీ. రెండవది ఒక అజేయమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇది వాళ్ల వ్యాపారానికి జీవనాడి. మూడవది వచ్చిన లాభాలన్నింటినీ మళ్లీ బిజినెస్లోనే పెట్టడం. అదే వృద్ధికి ఇంధనంలా పనిచేసింది. పునాదులు పటిష్టమయ్యాక వాళ్లు మార్కెట్ను ఒక చదరంగం బోర్డులా చూడటం మొదలుపెట్టారు. వాళ్ల ప్రశ్న ఒక్కటే, ఈ ఆటలో రాజు ఎవరు? ఆ రాజుని పట్టుకుంటే చెక్మేట్ మనదే. ఇక్కడే నిజమైన విజయం మొదలైంది. వాళ్ల విశ్లేషణలో ఒక క్లియర్ ఆన్సర్ దొరికింది: గవర్నమెంట్ మరియు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్. ఎందుకంటే రీటైల్ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ గవర్నమెంట్ ప్రాజెక్టులు, పెద్ద కాంట్రాక్టులు స్థిరమైన, భారీ క్యాష్ఫ్లో ఇస్తాయి. అందుకే వాళ్ల ఫోకస్ అంతా వందలాది చిన్న చేపల మీద కాదు, అతిపెద్ద తిమింగలం మీదే పెట్టారు. ఇది స్ట్రాటజిక్ ఫోకస్ యొక్క పవర్. గమనించండి, చాలా బిజినెస్లు అందర్నీ ఆకట్టుకోవాలని ప్రయత్నించి ఫెయిలవుతాయి. కాని పాలీక్యాబ్ మార్కెట్లో 80% విలువనిచ్చే 20% కస్టమర్ల మీద మాత్రమే దృష్టి పెట్టింది. ఇదే వాళ్ళ గ్రోత్కి అసలు సీక్రెట్. ఇందర్ జయసింఘానికి ఒక రూలుండేది: ప్రతి 5 ఏళ్లకు ఒక గేమ్ చేంజింగ్ మూవ్. ఈ నిరంతర ఆవిష్కరణ అనే వ్యూహం వాళ్లని వాళ్ల కెరియర్లోనే అత్యంత తెలివైన నిర్ణయం వైపు నడిపించింది. వ్యాపారంలో ఎప్పుడూ ఆగిపోకూడదనే పాఠమిది. 2013-14లో వాళ్ల నెక్స్ట్ బిగ్ మూవ్ వేశారు: FMEG, అంటే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ రంగంలోకి ఎంట్రీ. ఇది జస్ట్ ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ కాదు, వాళ్ల బిజినెస్ మోడల్నే మార్చేసిన ఒక విప్లవం. ఇక్కడే ఉంది అసలైన బ్రెయిన్. గమనించండి, వాళ్లు జీరో నుంచి స్టార్ట్ చేయలేదు. వాళ్ల దగ్గర ఆల్రెడీ ఒక అస్త్రం ఉంది: వాళ్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. అదే నెట్వర్క్లో కొత్త ప్రోడక్ట్స్ పెట్టి అమ్మడం మొదలుపెట్టారు. అంటే కొత్తగా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ల రెవెన్యూని పెంచుకున్నారు. ఇది మీకున్న బలాన్ని ఎలా వాడుకోవాలో చెప్పే ఒక మాస్టర్ క్లాస్.
ప్రతి వ్యాపారవేత్తకు ఇది ఒక కీలక పాఠం. మీ బిజినెస్లో అతిపెద్ద ఆస్తి ఏంటి? దాన్ని గుర్తించండి. దాన్ని లెవరేజ్ చేసి కొత్త అవకాశాలని ఎలా సృష్టించగలరు? 0 నుంచి నిర్మించడం కష్టం, కానీ ఉన్న పునాది మీద నిర్మించడం తెలివైన వ్యూహం. ఇక చివరి అంకం సామ్రాజ్యాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లటం. 2019లో ఐపీఓ, ఆ తర్వాత వాళ్ల నెక్స్ట్ ప్లాన్స్, వాళ్ల చూపు ఇప్పుడు భవిష్యత్తు మీద ఉంది. 2021లో ప్రాజెక్ట్ లీప్తో వాళ్లు నెక్స్ట్ జనరేషన్లోకి అడుగుపెట్టారు. ఇది కేవలం గ్రోత్ కాదు, ఒక క్వాంటమ్ లీప్. వాళ్ల ఫోకస్ గ్లోబల్ మార్కెట్స్, ఈవీలు, డేటా సెంటర్లు అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఉంది. సో ఈ మొత్తం ప్రయాణం నుంచి మనం నేర్చుకోవలసిన 4 సూత్రాలు: 1 లాంగ్ టర్మ్ విజన్, 2 స్ట్రాటజిక్ ఫోకస్, 3 మీకున్న ఆస్తులనే ఆయుధాలుగా వాడుకోవడం, 4 ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించడం. ఈ 4 స్తంభాలపై ఏ సామ్రాజ్యాన్నైనా నిర్మించవచ్చు. వాళ్ల ఫిలాసఫీని ఈ ఒక్క మాటలో చెప్పొచ్చు: ఆకాశంలో రంధ్రమెందుకు చేయలేము? ఒక్క రాయిని నమ్మకంతో విసిరిచూడు. ఈ అచంచలమైన నమ్మకమే వాళ్ళని గెలిపించింది. అందుకే పాలిక్యాబ్ కథ ఒక కంపెనీ కథ మాత్రమే కాదు, ఇది మీ ఆలోచనా విధానాన్ని మార్చే ఒక మార్గదర్శి. ఈ కథ మీకే ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శిక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. जय हो जय हो भारत माता की जय।